దేశవ్యాప్తంగా తిరుమల లడ్డూ కల్తీ ఘటన ప్రకంపనలు సృష్టిస్తోంది. వాద ప్రతివాదాలు నడుస్తూనే ఉన్నాయి. నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ మిక్స్ అయిందని సీఎం చంద్రబాబు చెప్పడంతో ఒక్కసారిగా పొలిటికల్ దుమారం చెలరేగింది. ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం కావడంతో తీవ్ర దుమారానికి కారణమైంది. తిరుమల పవిత్రతను మీరంటే మీరే దెబ్బతీశారంటూ టీడీపీ, వైసీపీ వాద ప్రతివాదాల మధ్య ఉన్నత స్థాయి విచారణ జరిపించాలన్న డిమాండ్లు తెరపైకొస్తున్నాయి. ఇంతకీ భక్తుల మనోభావాలతో ఆడుకున్నదెవరు? ఆ దేవదేవుడి ప్రసాదానికే శటకోపరం పెట్టిందెవరు? గత 5 ఏళ్లు తిరుమల కొండపై జరగరానివి జరుగుతున్నాయన్నది ప్రస్తుత ప్రభుత్వం ఆరోపిస్తున్నమాట. కొండపై మద్యం, మాంసం, అపరిశుభ్రత, ప్రసాదాల్లో నాణ్యతా లోపం ఇలాంటివెన్నో జరిగాయని చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు ఏకంగా మహాప్రసాదంగా భావించే తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడకం తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. అందులో జంతు కొవ్వును మిక్స్ చేశారన్నది భక్తుల మనోభావాలను పూర్తిగా దెబ్బతీసింది. గత 5 ఏళ్లు కళ్లకు అద్దుకుని తిన్న ప్రసాదాన్ని ఇంత దారుణంగా మార్చేశారా అన్నది సంచలనంగా మారింది. తిరుమల అంటేనే పవిత్రత, దాన్ని దెబ్బతీసేలా వ్యవహారాలు జరిగాయన్న వాదన వినిపిస్తోంది. నిజానికి తిరుమల లడ్డు అంటే భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారు. కొన్నిసార్లు అధిక రద్దీతో స్వామివారి దర్శనం కాకపోతే ఈ లడ్డూ ప్రసాదాన్ని తీసుకుని దీన్నే స్వామి దర్శనంగా భావించేవారు ఉన్నారు అంటే ఎంతటి ప్రాముఖ్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ పవిత్రత గత 5 ఏళ్లు పూర్తిగా మంటగలిసిందన్నది ఆరోపణలుగా వినిపిస్తున్నాయి. దేశమంతా తీవ్ర స్థాయి దుమారం చెలరేగుతోంది. తిరుమల పవిత్రత గురించి ఎన్నోసార్లు చెప్పినా ఎవ్వరూ పట్టించుకోలేదని ప్రస్తుతం కూటమి నేతలు గుర్తు చేస్తున్నారు. దేవదేవుడికి అపచారం చేసిన వారికి ఈ జన్మలోనే శిక్ష పడుతుందంటారు. ప్రస్తుతం లడ్డూలో జంతు కొవ్వు మిక్స్ అయిందన్న ఆరోపణలతో ల్యాబ్ రిపోర్ట్స్ కూడా బయటికి రావడంతో మరింత దుమారంగా మారింది. భోపాల్ సహా చాలా చోట్ల మాజీ సీఎం జగన్కు వ్యతిరేకంగా నిరసనలు చెలరేగాయి. ఎన్డీడీబీ కాఫ్ ల్యాబ్ రిపోర్ట్స్ కూడా బయటకు రావడంతో అధికారికంగా కల్తీ విషయం కన్ఫర్మ్ అయింది. అయితే రిపోర్ట్స్లో ఫారిన్ ఫ్యాట్స్గా కొన్ని పదార్థాల పేర్లు మెన్షన్ చేశారు. అందులో వెజిటేబుల్ ఆయిల్స్తో పాటు పంది, బీఫ్, ఫిష్ ఆయిల్ కూడా ఉండే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. నిజానికి కూటమి 100 రోజుల పాలన సందర్భంగా చంద్రబాబు చేసిన కామెంట్లపై వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. తాజాగా మరోసారి రిపోర్ట్ల ఆధారంగా సీఎం చంద్రబాబు వారికి కౌంటర్ ఇచ్చారు. ఎవిడెన్స్ కూడా ఉందన్నారు. కోట్లాది మంది హిందువుల కల ఏంటంటే జన్మలో ఒక్కసారైనా తిరుమల వెళ్ళి శ్రీనివాసుని దర్శనం చేసుకోవాలని. అలాంటి పరమ పవిత్రమైన చోటే అపచారాలు జరిగిపోయాయి. భక్తుల మనోభావాలతో ఆడుకోవడం, తిరుమల దేవదేవుడికి అపచారం తలపెడితే వచ్చే జన్మలోనే కాదు ఈ జన్మలోనే శిక్షిస్తాడని నమ్ముతారు. పవర్ఫుల్ గాడ్గా వెంకటేశ్వరుడికి పేరుంది. తిరుమల లడ్డూ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. వైసీపీ హయాంలో టీటీడీ బోర్డు సభ్యులుగా పనిచేసిన వారే ఇప్పుడు జవాబు చెప్పాలంటున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవడం బాధాకరమని, ఇది అందరి మనోభావాలను దెబ్బతీసిందని ట్వీట్ చేశారు. బాధ్యులపై సాధ్యమైనంత కఠిన చర్యలు తీసుకోవడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పవన్ తెలిపారు. అలాగే దేశంలోని దేవాలయాలకు సంబంధించిన అన్ని సమస్యలను పరిశీలించేలా జాతీయ స్థాయి సనాతన ధర్మ రక్షా బోర్డుని ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అటు ఏపీ మంత్రి లోకేష్ లడ్డూ తయారు చేసేందుకు వాడిన నెయ్యిలో కల్తీ చేశారని రిపోర్ట్లు వచ్చాయని, వీటిపై ఏం సమాధానం చెబుతారన్నారు. దేవుడి దగ్గర కూడా రాజకీయాలు చేశారని, అయితే తమ ప్రభుత్వం టీటీడీని ప్రక్షాళన చేస్తుందన్నారు. తిరుమల పవిత్రతను కాపాడే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటనపై వరుసగా హిందూ సంఘాలు, పూజారులు రియాక్ట్ అవుతున్నారు. మహా అపచారం జరిగిందంటున్నారు. తిరుమలలో ప్రసాదాల నాణ్యతపై గతంలో ఎన్నోసార్లు టీటీడీ చైర్మన్, ఈవో దృష్టికి తీసుకెళ్లానని, కానీ లాభం లేకపోయిందన్నారు. పవిత్రమైన ఆవు నెయ్యిని కల్తీ చేసి శ్రీవారి ప్రసాదాల్లో వాడడం అపచారమన్నారు. సువాసన లేదు, రుచి లేదన్న విషయం ప్రసాదం తినే వారికైనా తెలుస్తుందన్నారు. ఇన్నాళ్లు తనది ఒంటరి పోరాటమే అయిందన్నారు. లడ్డూ తయారీ చేయడానికి ఇచ్చిన టెండర్ ప్రక్రియనే తప్పుడు నిర్ణయం అంటున్నారు చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకులు రంగరాజన్. వైకుంఠం నుండి దిగివచ్చిన స్వామివారికి స్వచ్ఛమైన ఆవు నెయ్యినే వాడాలని అన్నారు. గోవింద అంటే గోవును రక్షించేవాడు అని అర్థం కాబట్టి ఆవు నెయ్యినే వాడాలంటున్నారు. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, నాటి ఈవో ధర్మారెడ్డిపై గుంటూరులో హైందవ సంఘాలు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు.
టీటీడీ లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వును ఉపయోగించడంపై చర్యలు తీసుకోవాలంటున్నారు. మాజీ సీఎం జగన్కు తెలియకుండా ఈ పని జరిగి ఉండదన్న డౌట్లు వ్యక్తం చేస్తున్నారు. అటు కల్తీ నెయ్యి ఘటనపై సీబీఐ విచారణ జరగాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. రెగ్యులర్ కాంట్రాక్ట్ కాకుండా కొత్త వ్యక్తికి ఎందుకు ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. ధర్మారెడ్డి తీరుపై సిపిఐ నేత నారాయణ ఫైర్ అవుతున్నారు. సుప్రీంకోర్టు లడ్డూ కల్తీపై విచారణ చేయాలంటున్నారు. సున్నితమైన అంశాన్ని కావాలని వివాదంగా మార్చి రాజకీయంగా లబ్ధి పొందాలని తిరుమలను వాడుకోవడం దారుణమని, ఇది దుర్మార్గమని నిప్పులు చెరుగుతున్నారు భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి. కాబట్టి విషయం చాలా దూరం వెళ్తోంది. ప్రపంచమంతా తిరుమల వెంకటేశ్వరుడి భక్తులు ఉన్నారు. లడ్డూకు జీఐ గుర్తింపు కూడా ఉంది. అలాంటి పవిత్రమైన లడ్డూలో కల్తీ జరిగిందన్న విషయంపై చాలా రాష్ట్రాల్లో ఆందోళన జరుగుతున్నాయి.